కేంద్రంలో కొత్త కేబినెట్ కొలువుదీరే సమయం వచ్చింది. ప్రధాని మోదీ సహా కొత్త మంత్రులంతా ఇప్పటికే ప్రమాణం చేసేశారు కూడా. మరి ఎవరెవరికి ఏ శాఖ ఇస్తారనే దానిపై స్పష్టత వచ్చేది ఎప్పుడు? మోదీ మార్కా ఉండనుందా? ఇవాళ సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త కేంద్ర మంత్రి వర్గం భేటీ కానుంది. ఈ భేటీలోనే కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపుపై స్పష్టత రానుంది. భాగస్వామ్య పక్షాలు ఆశిస్తున్న శాఖల అంశాన్ని పరిగణలోకి తీసుకున్న బీజేపీ వ్యూహాత్మక నిర్ణయంతోనే ముందుకు సాగనున్నట్లు తెలుస్తుంది. కీలకమైన ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, రైల్వే, రవాణా శాఖలను తమ దగ్గరే అంటిపెట్టుకోనుంది బీజేపీ. అలాగే మూడో దఫా ప్రభుత్వంలో మ్యానుఫ్యాక్చరింగ్ మౌలిక వసతులపై ప్రధాన ఫోకస్ ఉంటుందని గతంలోనే ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో దీని పరిధిలోకి వచ్చే శాఖలు కూడా బీజేపీ చేతిలోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది. నేడు 65వ పుట్టినరోజును ఆయన జరుపుకోనున్నారు. డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబో మరోసారి రిపీట్ కానుంది. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా BB4 పేరుతో ఒక పోస్టర్ని మేకర్స్ విడుదల చేశారు. 14 Reels Plus నిర్మాణ సంస్థ రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2014లో లెజెండ్ చిత్రాన్ని ఇదే నిర్మాణ సంస్థ నిర్మించింది. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ కూతురు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్లో తేజస్విని నందమూరి సమర్పిస్తున్నట్లు ఆమె పేరు ఉంది. తొలిసారిగా ఆమె చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు నిన్న 81,744 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 36,833 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.34 కోట్లు. మరోవైపు టైమ్ స్లాట్ ఎస్ఎస్గా దర్శనం కోసం 12 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉండగా 4 గంటల సమయం పడుతుంది. 300 రూపాయలు ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణుడు ఆటంకాల నడుమ ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ పాక్ పేసర్ల దాటికి 19 ఓవర్లలో 119 పరుగులకు ఆల్అవుట్ అయింది. పాక్ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 18 పరుగులు చేయాల్సి ఉండగా అర్జిద్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో బుమ్రా మ్యాజిక్ చేసి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్ ప్రపంచ కప్ టోర్నీలో పాక్పై తమ రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. పాక్ ఇన్నింగ్స్లో మహమ్మద్ రుజ్వాన్ ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. ఈ ఓటమితో పాక్ సూపర్ 8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో బుమ్రా తన ప్రతాపాన్ని చూపి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీశాడు. భారత్ విజయావకాశాలు పూర్తిగా అడుగంటిన వేళ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్లో రూపురేఖల్ని మార్చేసింది. ఆ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకారిగా కనిపించిన ఇఫ్తిఖార్ అహ్మద్ను అవుట్ చేశాడు. తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగా బుమ్రా వరుసగా రెండో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్కు ముందు ఐర్లాండ్లో జరిగిన మ్యాచ్లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు. మరికొద్ది రోజుల్లో కల్కి చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అమితాబ్ బచ్చన్. ఈయన 2022లో విడుదలైన ఫక్త మహిళావో మాతే అనే గుజరాతీ చిత్రంలో వ్యాఖ్యాతగా కనిపించి సినీ ప్రియుల్ని మెప్పించిన సంగతి తెలిసిందే. ఇటీవలే దీనికి సీక్వెల్గా ఫక్త్ పురుషో మాతేను ప్రకటించింది చిత్ర బృందం. జయబోదాస్ పార్ట్ త్రివేది సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఇప్పుడు రాబోయే ప్రాజెక్టులో కూడా ఆయన మరోసారి అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఆనంద్ పండిత్ మాట్లాడుతూ తొలి భాగంలో కూడా ముఖ్యమైన పాత్రలో కనిపించారు ఆయన. ఇప్పుడు రాబోయే సీక్వెల్లో బచ్చన్ దేవుడి పాత్రను పోషించారు. ఈ సినిమాకి ఆయన పాత్ర చాలా కీలకం. ఆయన లేనిదే ఈ ప్రాజెక్ట్ను ఊహించుకోవడం కష్టమని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎస్ సోనీ, మిత్రా
గాద్వి, దర్శన్ జరీవాలా తదితరులు నటిస్తున్నారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తెలిపారు. నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి పదవీ బాధ్యతలు చేపట్టారు. మూడోసారి ప్రధాని పదవిగా ప్రమాణం చేశాక సోమవారం ఉదయం పార్లమెంట్ సౌత్ బ్లాక్లోని ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఉద్యోగులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఇక మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోడీ పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్స్ పై తొలి సంతకం చేశారు. తద్వారా 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 20,000 కోట్ల రూపాయల నిధులు జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది అన్నారు. దేవరగా థియేటర్లలో సందడి చేసేందుకు సమాయత్తం అవుతున్నారు ఎన్టీఆర్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక, సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం తాజాగా గోవాలో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించుకుంది. ఇందులో భాగంగా తారక్ తో పాటు మిగిలిన ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిసింది. వచ్చే వారాంతానికి ఈ షెడ్యూల్ పూర్తి చేయనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో తారక్ 2 కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం 2 భాగాలుగా విడుదల కానుండగా తొలి భాగం దేవర పార్ట్ 1 పేరుతో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.